వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం దేశంలో అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్. వాళ్ళు ఎవరైతే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసి 30 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఇష్యూ మీదనే చర్చ నడుస్తూ ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం, మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతీయడంలో భాగంగా సింధు జలాల పంపిణీ కూడా రద్దు చేసింది భారత ప్రభుత్వం. అటు వాఘా బార్డర్ను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ 48 గంటలలోపు వెళ్ళిపోవాలి, ఇక్కడ అవసరం లేదు, పాకిస్తాన్కు వీసాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటగా మొత్తానికి ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకు జరిగిన ఘటనలు ఏంటి అనేది ఒక్కసారి స్థూలంగా చూసే ప్రయత్నం చేద్దాం. 25 years ఆఫ్ టెర్రర్ ఇన్ కాశ్మీర్ అనేది చూద్దాం, ఏం జరిగింది ఇప్పటివరకు. రిపీటెడ్ అటాక్స్ ఆన్ అమర్నాథ్ యాత్ర 2002 ఆగస్టు 2000లో అమర్నాథ్ యాత్ర మీద ఉగ్రవాదులు దాడులు చేస్తే 32 మంది చనిపోయారు. నునావాన్ బేస్ క్యాంప్ మీద 24 ఆఫ్ దెమ్ పిల్గ్రిమ్స్. మొత్తం 32 మంది చచ్చిపోతే వాళ్ళ 24 మంది పర్యాటకులే కావడం బాధాకరం. జూలై 2001లో కూడా 13 మంది చనిపోయారు షేషాంగ్ బేస్ క్యాంప్లో. అదే 2002లో కూడా 11 more పిల్గ్రిమ్స్ లాస్ట్ దేర్ లైవ్స్ అట్ చందన్వారి బేస్ క్యాంప్. ఇట్లా ఎవరైతే అమర్నాథ్ యాత్రికులపై 2000+2002 ఈ 2 సంవత్సరాల్లో దాడులు జరిపింది ఉగ్రవాద సంస్థ. 2000 సంవత్సరంలో కూడా టెర్రరిజం డిస్కస్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్ ఎంటర్డ్ ఛత్తీసింగ్పోరా అనంతనాగ్లో కూడా సేమ్ ఇప్పుడైతే పహల్గామ్లో ఎట్లయితే ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి దుండగులు ముష్కర్లు అమాయక టూరిస్టుల ప్రాణాలు బలిగొన్నారు. 2000 సంవత్సరంలో కూడా అనంతనాగ్లో ఇట్లాగే ఇండియన్ ఆర్మీ యూనిఫామ్స్తో ఎంటర్ అయ్యి they targeted the Sikh community. Their action opened fire. They told at least 35 Sikh men dead. సిక్కులను చంపడమే లక్ష్యంగా 2000 సంవత్సరంలో కూడా అప్పుడు మనకు అమెరికాకు చెందిన ఒక డెలిగేట్ భారతదేశానికి వచ్చాడు. ఆ సమయంలోనే వీళ్ళు సిక్కులను ఊచకోత కోయడం జరిగింది. దాదాపు 32 మంది చనిపోయారు. అప్పుడు 35 మంది, అట్లీస్ట్ 35 Sikhs dead. 2003 Nadi Marg, March 2003, in a hunting attack on the minority Kashmiri Pandit community, terrorists lined the victims in Nadi Marg, పుల్వామాలో జరిగింది 2003లో. 24 కాశ్మీరీ పండిట్లను చంపారు. అందులో 11 మంది మహిళలు, 2 చిల్డ్రన్. పుల్వామాలో 2003 సంవత్సరంలో పండిట్లే లక్ష్యంగా. ఈ టార్గెట్ కిల్లింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఎవరిని చంపాలనేది వాళ్ళకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. అయితే సిక్కుల్ని, లేదైతే హిందువులను, లేదైతే పండిట్లను, ఇట్లా 2003 సంవత్సరంలో పండిట్లను చంపారు. 24 మందిని చంపితే అందులో 11 మంది మహిళలు, 2 పిల్లలు చనిపోవడం జరిగింది. 2001 అక్టోబర్లో సూసైడ్ కార్ బాంబు ర్యామ్డ్ ఇంటూ ద జమ్మూ కాశ్మీర్ స్టేట్ అండ్ లెజిస్లేటివ్ ఇన్ శ్రీనగర్. జమ్మూ కాశ్మీరు అసెంబ్లీ మీద దాడి జరిగింది. ఇది ద అటాకర్ జైషే మహమ్మద్. ద రిజల్ట్ అట్లీస్ట్ 36 పీపుల్స్ వర్ కిల్డ్. ఈ దుర్మార్గుడే మనకు 2001 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ స్టేట్ అసెంబ్లీ మీద వీళ్ళు బాంబు విసరడం జరిగింది. ఆ ఘటనలో దాదాపు ఎంతమంది చనిపోయారంటే 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 2002 నవంబర్ 23 లోయర్ ముండా ఐఈడి బ్లాస్ట్ ఆన్ ద బిజీ జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే. టెర్రరిస్ట్ డెటోనేటెడ్ ఆన్ an IED that killed 19 people, 9 of them security personnel. మొత్తం 19 మందిని హైవే మీద, జమ్మూ కాశ్మీరు హైవే మీద ఐఈడి డెటోనేటర్ పెట్టి 19 మందిని పేల్చి పడేస్తే అందులో దాదాపు 9 మంది సెక్యూరిటీ పర్సనల్, భద్రతా బలగాలు చనిపోవడం జరిగింది. ఇది కూడా పెద్ద మేజర్ ఉగ్రదాడిగానే మనం చెప్పవచ్చు. 2002 నవంబర్ 23 అది. 2019 పుల్వామా దాడి గురించి మనకు తెలిసిందే. సిఆర్పిఎఫ్ a suicide bomber from Jaish-e-Mohammed drove a explosive laden vehicle into a CRPF convoy. CRPF కాన్వాయ్ మీద దాడి జరిగింది. 40 మంది పారామిలిటరీ పర్సనల్, 40 మంది పారామిలిటరీ సిఆర్పిఎఫ్ సిబ్బంది ఉంటారు, వాళ్ళు భద్రతా బలగాలు, 40 మంది చనిపోయారు. ఇది అతిపెద్ద దాడి. పుల్వామా దాడి అనేది అతిపెద్ద దాడి. ఈ పుల్వామా దాడి తర్వాతనే భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇది 2019 సంబంధించి. 2005లో కూడా పుల్వామాను చూసినాక ఇంతమందికి 16 మంది చచ్చిపోతే 100 మంది ఇంజూర్ అయ్యారు. ఇది కూడా కార్ బాంబు ఎక్స్ప్లోడెడ్ అండ్ క్రౌడెడ్ పుల్వామా మార్కెట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్, ద విక్టిమ్ సివిలియన్స్ అండ్ సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్. 2005లో పుల్వామాలో
రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో కారు బాంబు పెడితే అందులో స్కూల్ పక్కనే అందులో మామూలు సాధారణ జనంతో పాటు సిఆర్పిఎఫ్ భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. దాదాపు 16 మంది చనిపోయారు. 2016 సెప్టెంబర్ నెలలో ఫర్ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేటెడ్ ద ఇండియన్ ఆర్మీ బేస్ ఇన్ ఉరీ ఘటన కూడా మనకు పెద్ద ఘటన. ఉగ్రవాదులు జరిగినటువంటి ఘటనలో పుల్వామా, ఉరీ మనం గుర్తించుకోదగిన. ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ దాడి, ఈ ఉరీ ఘటన కూడా 19 మంది సోల్జర్స్ని చంపేశారు. అందులో 30 మంది వాళ్ళు కాకుండా 30 మంది గాయాల పాలైన ఘటన ఇది. ఈ బేస్ క్యాంప్ మీద దాడి చేసి చంపేయడం జరిగింది. అమర్నాథ్ బస్ అటాక్ కూడా మనకు వీళ్ళు చేసిన అతిపెద్ద దాడిలో అమర్నాథ్ బస్ అటాక్ కూడా ఉంటారు. జూలై 2017లో చేశారు. అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ఏ బస్ క్యారింగ్ అమర్నాథ్ పిల్గ్రిమ్స్ వాజ్ అంబుష్డ్ ద ట్రాజడీ అట్లీస్ట్ 7 మెంబర్స్ కిల్డ్. ఈ బస్సు మీద దాడి చేసి దాదాపు 7 మందిని వీళ్ళు చంపడం జరిగింది, అమర్నాథ్ యాత్రికులను. ఇది పహల్గామ్ మన మొన్న జరిగినటువంటి ఘటన. ఈ ఘటనలో టార్గెట్ కిల్లింగ్ చేశారు. దాదాపు 28 మంది చనిపోయారు. టూరిస్టులు, హిందూ టూరిస్టులు మొత్తం పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది. ఈ దాడి తర్వాతనే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ దాడిని సీరియస్గా తీసుకొని అటు పాక్ ఎవరైతే దీనికి కారణంగా ఉన్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ ఏదైతే ఉందో టీఆర్ఎఫ్, ఆ టీఆర్ఎఫ్ క్లెయిమ్ చేసుకుంది దాడికి మేమే కారణమని. దీనికి దీని మాస్టర్ మైండ్స్ అంతా పాకిస్తాన్ నుంచి, ఇస్లామాబాద్ నుంచి జరిగిందని గుర్తించిన ఆర్మీ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలను తెంచివేసుకుంది. దానికి నిధులు, సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తూ ఆ నీళ్ళు ఇచ్చేందుకు కూడా నిరాకరించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే సింధు జలాల నీళ్ళు ఎప్పుడైతే భారత ప్రభుత్వం రద్దు చేసిందో హఫీజ్ సయీద్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి. వాడు ఏమన్నాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून कहता, मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि आफत सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू दबाव डाल रहा है इस्लामाबाद पर. आफत सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सीपैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे इन दरियाओं में. వీడు ఏమంటున్నంటే, మోదీ నువ్వు మాకు సింధు జలాలను నీళ్లు రాకుండా ఆపుతా అంటున్నావు కదా, నేను నీ శ్వాస తీసుకోకుండా ఆపుతాం, నదుల్లో మీ రక్తాన్ని పారిస్తాం అంటూ వీడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు హఫీజ్ సయీద్ అనే వ్యక్తి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మనం ఇప్పటివరకు జరిగినటువంటి మేజర్ టెర్రర్ అటాక్స్ గురించి చర్చించుకున్నాం. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సింధు జలాల రద్దు అంశము, వీడు మాట్లాడిన ఈ అంశం తీసుకున్నాం కదా. అయితే కొంతమంది భారతదేశంలోనే ఉన్న కొంతమంది కొంత భావదారిద్రాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే, ఆ 30 మంది చనిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం భద్రత వల్లనే చనిపోయారు అనేది ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. అయితే వాదనలో నిజం ఏంటో చూద్దాం. అయితే బక్షి అనే మాజీ జనరల్ మాట్లాడిన ఒక మాట ప్రస్తుతం వైరల్ జరుగుతూ ఉన్నది. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో పనిచేసినప్పుడు నా చేతి నిండా సైన్యం ఉండేది, మేము చాలా పకడ్బందీగా ఉండేవాళ్ళం, ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ జరగకుండా దేశాన్ని కాపాడేవాళ్ళం. ప్రస్తుతం ఆర్మీని మొత్తం తగ్గించింది, డబ్బులు మిగిల్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్మీ రిక్రూట్మెంట్ను బాగా తగ్గించింది. దాదాపు 186,000 మందిని
తగ్గించింది, రిక్రూట్మెంట్ తగ్గించింది అనేది బక్షి ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడినట్టుగా వీడియో వైరల్ అవుతూ ఉన్నది. ఆ వీడియోనే చాలామంది చేస్తున్నారు సోషల్ మీడియాలో, షేర్ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా డబ్బులు మిగిల్చుకోవాలన్న ఆలోచన ఉంటే జమ్మూ కాశ్మీర్ కోసం ఇన్ని చేసి ఉండేది కాదు. జమ్మూ కాశ్మీర్ కోసం గత 10 ఏళ్లలో దాదాపు 5 లక్షల కోట్లు వెచ్చించింది కేంద్ర ప్రభుత్వం. అది మీరు రికార్డులో వెరిఫై చేసి చూసుకోవచ్చు. 5 లక్షల కోట్లు వెచ్చించిన కేంద్ర ప్రభుత్వానికి ఆర్మీ పర్సనల్ తగ్గించుకుంటే డబ్బులు మిగులుతాయని వీళ్ళు మాట్లాడడం అది భద్రతా వైఫల్యం కాదు, నిజంగా భావదారిద్ర్యమే. ఇంకొకటి చూద్దాం. గత 10 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగింది. ఎంత అభివృద్ధి జరిగిందంటే 5 లక్షల కోట్లు అక్కడ మౌలిక వసతులకు, విద్యా వైద్యానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి 5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మనకి నిన్న కాక మొన్న ఏప్రిల్ 19 నిజానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ జమ్మూ టు శ్రీనగర్ 376 కిలోమీటర్ల బారాముల్లా కలుపుతూ వేసినటువంటి కొన్ని కిలోమీటర్ల టన్నెల్స్ తవ్వి వేసినటువంటి వందే భారత్ రైలు కూడా జమ్మూలో పరుగులు పెట్టాల్సి ఉండే, అది వాయిదా పడ్డది. ఏప్రిల్ 19 ఓపెనింగ్ ఉండేది, వాయిదా పడ్డది. అయితే దీంతో పాటు గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పడానికి 2 ఎయిమ్స్ ఇచ్చింది. మనకు జమ్మూ కాశ్మీర్ కొత్తగా 2 ఎయిమ్స్ ఇచ్చింది. ఐఐటి, ఐఐఎం, మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఎప్పుడైతే మెడికల్ సీట్లను కూడా విపరీతంగా పెంచింది. మనకు మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి ఇప్పటి వరకు 0 సీట్లు ఉంటే దాన్ని 670 మెడికల్ పీజీ సీట్లను పెంచింది కేంద్రం ప్రభుత్వం, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇది కాకుండా ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ మొత్తం భద్రత సేఫ్ సైడ్కి వచ్చింది. లాల్ చౌక్లో మొట్టమొదటిసారిగా మువ్వన్నెల జెండా రెపరెపల్లాడిన సందర్భం మనం చూసినాం. దాంతోపాటు స్టోన్ పెల్టింగ్స్, ఆర్మీ సిబ్బంది కనబడితే వాళ్ళ మీద రాళ్ళు విసిరే యువత దాదాపు 100% తగ్గిపోయినాయి. ఇప్పుడు స్టోన్ పెల్టింగ్సే లేవు. దీంతోపాటు భద్రతా సిబ్బంది దాడులు ఏదైతే ఉన్నాయో దాని 50% తగ్గినాయి ఇంకా ఆర్టికల్ 370 రద్దు తర్వాత. అట్లాగే వేర్పాటువాద హింసాత్మక ఘటనలు కూడా దాదాపు 35 నుంచి 40% తగ్గినాయి. ఇట్లా అన్నీ మనకు శాంతి భద్రత అన్ని అదుపులోకి వస్తున్న సందర్భంలో ఇటు టూరిజం బాగా డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయిందంటే ఒకప్పుడు 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షల వరకు ఏడాదికి టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ విజిట్ చేస్తే 2023 సంవత్సరంలో 2 కోట్ల మంది జమ్మూ కాశ్మీర్ విజిట్ చేయడం అసలు మొట్టమొదటిసారిగా ఆ రికార్డ్ స్థాయిలో 2 కోట్ల మంది జమ్మూ కాశ్మీర్ విజిట్ చేయడం అంటే అతిపెద్ద రికార్డు. అది జమ్మూ కాశ్మీర్ అతిపెద్ద రికార్డు. దానివల్ల స్థానికులకు టూర్స్ ట్రావెల్స్ నడిపే వాళ్ళకు ఉపాధి, హోటల్స్ వాళ్ళకు ఉపాధి, ఇతర అనేక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఉన్నదే ఏకైక ఆదాయ వనరు టూరిజం. ఆ టూరిజాన్ని డెవలప్ చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. దాంతోపాటు వాళ్ళకు చదువుకోవడానికి ఎవరైతే స్టోన్ పెయింటింగ్స్ ఎందుకు చేస్తారో ఎవరైనా వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ లేకనే వాళ్ళు పోరాటం వైపు, కాశ్మీర్ స్వాతంత్ర పోరాటం వైపు వీళ్ళందరినీ ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు విద్యా వైద్యం ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున విద్యా సంస్థలను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లను, ఇటు మెడికల్ కాలేజీలను, ఇతర కాలేజీలను అన్నీ నిర్మించి వీళ్ళను ఒకవైపుగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుంటే కొంతమంది ఏమంటానంటే డబ్బులు మిగిల్చుకోవడానికి ఆర్మీ సిబ్బందిని రిక్రూట్ చేయలేదు కాబట్టి అక్కడ భద్రతా వైఫల్యం జరిగిందనేది చెప్తున్నారు. నిజంగా భద్రతా వైఫల్యం అంటే ఆడ ఆర్మీ సిబ్బంది లేరు కాబట్టి భద్రతా వైఫల్యం అని చెప్తున్నారు కదా. మనకు పుల్వామా అటాక్ సంబంధించి 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది పోతున్న బస్సు మీనే బాంబులు దాడి చేసి కాల్పులు జరిపి చంపేశారు కదా. మళ్ళీ వాళ్ళంతా ఆర్మీ సిబ్బందే కదా. ఆర్మీ సిబ్బంది 40 మంది చనిపోవడం ఏంది? నిజంగానే సిబ్బంది ఉంటే ఉన్నారు కదా మళ్ళీ నిజంగానే మళ్ళీ ఆ దాడి ఎందుకు జరిగింది? ఇట్లాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం మనకు ఒక అభిప్రాయం రావడానికి కరెక్ట్ కాదు. అది ఏమవుతుందంటే మా భద్రతా వైఫల్యం అనే ఈ భావదారిద్ర్యం అంతా ఇప్పుడు మళ్ళీ హఫీజ్ సయ్యద్ గానికి మీరు ఎట్లాంటి సమాధానం ఇస్తారు? వాడు ఏమంటున్నాడు, మోదీ నీ శ్వాస ఆపేస్తాం, మీ భారతదేశం శ్వాస ఆపేస్తాం, మాకు నీళ్ళు ఆపేస్తారా, మీకు శ్వాస ఆపేస్తాం. సింధు జలాలకు సంబంధించి సింధు జలాలు రద్దు చేయడం వల్ల
ఇప్పుడు పాకిస్తాన్కి పెద్ద నష్టం జరుగుతూ ఉంటుంది. సింధు జలాలతో లబ్ధి పొందుతున్న ఏకైక దేశం పాకిస్తాన్. ఎందుకంటే తూర్పుకు ప్రవహించే నదుల వల్ల వచ్చే నీళ్లు భారత్ వాడుకోవాలని, పశ్చిమం వైపు ప్రవహించే నదుల వల్ల వచ్చే వాటర్ను పాకిస్తాన్ వాడుకోవాలనేది సింధు జలాల ఒప్పందం సారాంశం. ఈ ఒప్పందం 1960లో మనకు నెహ్రూ టైంలో జరిగింది. అది ప్రపంచ బ్యాంక్ సహకారంతో అది ఆ ఒప్పందం జరిగిన 9 సంవత్సరాల తర్వాత అది అమల్లోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే తూర్పుకు ప్రవహించే నదుల వల్ల 3 కోట్ల అడుగుల నీటిని మనం తీసుకుంటా అంటే పశ్చిమం వైపు ప్రవహించే నదుల 13 కోట్ల అడుగుల నీటిని పాకిస్తాన్ తీసుకుంటా ఉన్నది. దీనివల్ల ఇప్పుడు మనం ఏదైతే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామో వాళ్ళకు 13 కోట్ల అడుగుల నీటిని తీసుకునే వెసులుబాటు లేకుండా పోతుంది. ఇప్పుడు అది పాకిస్తాన్కు పెద్దగా పెద్ద దెబ్బ, అది జీర్ణించుకోలేని అంశం. కాబట్టి ఇప్పుడు హఫీజ్ సయీద్ లాంటి వ్యక్తులు ఇప్పుడు భారత్పై మరోసారి విషయం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంకెంతవరకు వెళ్తుందో. స్టే ట్యూన్.